హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రసన్న టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో లాగ్ లేకోకుండా తిరుమలలో కేవలం 120 రూపాయలతో 6 పుణ్యక్షేత్రాలు ఎలా తిరగాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ముందుగా 6 పుణ్యక్షేత్రాల్లో మొదటిది శ్రీవారి పాదాలు. ఇక్కడ స్వామివారు మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్రదేశం. చూడటానికైతే భక్తులు చూడండి ఎలా వస్తున్నారో. ఇక్కడ నుండి స్వామివారు ఉండే గోపురం క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి స్వామి పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంకా రెండవదే శిలాతోరణం. ఈ శిలాతోరణం 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనది అని శాస్త్రవేత్త అంచనాలు చెబుతున్నాయి. ఇలాంటి అపూర్వమైన సహజ శిలాతోరణం ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లోకే అద్వితీయమైనది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాల్లో ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఊటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలా సేతువు, ఇంగ్లాండ్లో ఉన్న డాల్రియానా స్ఫటిక శిలా సేతువు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలం ఎదుర్కొని ఇది నిలవగలిగిందంటే చాలా అద్భుతంగా ఉంది. విశ్వాసం. ఈ శిలాతోరణం నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే చక్రతీర్థం దర్శించుకోవచ్చు. ఇక్కడ శివుడి లింగం అచ్చం బిందె ఆకారంలో ఉంటుంది. ఇంకా మూడవదే వేణుగోపాలస్వామి ఆలయం. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి గుడి పక్కనే హాతీరాం బాబా వారి జీవ సమాధి ఉంటుంది. మనం సినిమాలో చూసుంటాం కదా, స్వామివారితో కలిసి పాచికలాడారు, తపస్సు చేశారు, ఆయనే. ఇక్కడ ఆయన మఠం ఇంకా జీవ సమాధి మనకు దర్శనమిస్తాయి. ఇంకా నాలుగవది జపాలి తీర్థం. ఈ ప్రదేశంలోనే ఆంజనేయ స్వామివారు జన్మించారు. ఎలా అంటే ఆ 7 కొండల్లో ఒకటైనదే అంజనాద్రి కొండ. ఈ కొండ మీద అంజనాదేవి తపస్సు చేసింది. అలా అంజనాదేవి గర్భాన జన్మించిన ఆంజనేయ స్వామివారు జపాలి మహర్షి కోరిక మేరకు ఇక్కడ బాలహనుమన్గా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ తీర్థాన్ని సందర్శిస్తే ఎక్కడో స్వర్గంలో అందమైన అడవిలో ప్రకృతి రమణీయమైన వాతావరణంలో విహరించినట్టుగా ఉంటుంది. తిరుమలకి వెళ్తే ఈ ప్రదేశాలన్నీ చూడటం అస్సలు మిస్ అవ్వద్దండి, మరీ చెప్తున్నాను. ఐదవదే ఆకాశగంగా. ఈ పుణ్యతీర్థానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. పూర్వం తిరుమల నంబి అని పూజారి పాప వినాశనం నుండి స్వామివారి పూజకు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళేవారంట. అలా ఒకరోజు నీళ్లు తీసుకెళ్తుంటే ఒక వేటగాడు వచ్చి నాకు దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వమని అడిగాడు. కానీ తిరుమల నంబి నీళ్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నీళ్లు అభిషేకానికి, నీకు తాగడానికి కాదు అని చెప్పారు. కానీ వేటగాడు కుండకి విల్లుతో బొక్క పెట్టి నీటిని తాగాడు. తిరుమల నంబి ఏమీ చేయలేక మళ్ళీ నీళ్ల కోసం వెనక్కి వెళ్తున్నాడు. అప్పుడు ఈ వేటగాడు విల్లుతో కొండకి కొట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ నీరు ప్రవహిస్తూనే ఉంది. ఆ వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే. చాలా చమత్కారంగా ఉంది కదా. ఇంకా చివరిగా ఆరవది పాప వినాశనం. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపాలు నశించి సకల కోరికలు మరియు సుఖశాంతులు ప్రాప్తిస్తాయి. అందుకే ఈ ప్రదేశానికి పాపనాశనము అని పేరు వచ్చింది. ఇక్కడే పాపనాశనం డ్యామ్ కూడా ఉంది. కానీ ఎవరిని వెళ్ళనివ్వరు. చూడటానికి మనకి ఇక్కడ నుండి కనపడుతుంది. 7 కొండలు ఒక ఎత్తు అయితే ఆ 7 కొండల పైన ఇంత పెద్ద డ్యామ్ ఉంది అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు తిరుమల కొండే ఒక అద్భుతమైనది, అలాగే అతి విచిత్రమైనది అని ఇప్పుడే అర్థమయ్యింది. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు కేవలం 120 రూపాయల్లో దర్శించుకోవచ్చు. తిరుమలలో టీటీడీ బస్సులు ఉంటాయి. వాటిలో ఒక టికెట్ తీసుకొని ఏ బస్ అయినా ఎక్కి వెళ్ళొచ్చు. మనకు అందుబాటులో సమయానికి బస్సులు ప్రతి తీర్థం దగ్గర బస్ స్టాప్లో ఉంటాయి. లేదంటే వెహికల్స్ మాట్లాడుకోవచ్చు. షేరింగ్ అయితే సేమ్ బస్ టికెట్ కాస్టే తీసుకుంటారు. షేరింగ్ కాకుండా పర్సనల్గా అయితే వేరేలాగా ఛార్జ్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.